కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పినాం. ఆ తీర్మానాల వెలుగులో మేము వాటిని 12 నాడు మా ప్లీనరీ ఉంది, రాష్ట్ర ప్లీనరీ పార్టీది. ఆ ప్లీనరీలో ఈ అంశాలపైన లోతుగా మాట్లాడుకున్నాక ఆ సమస్యల పరిష్కారం కోసం మా అవగాహనను, ఆచరణను కూడా నిర్ణయించుకుంటాం. వాటిని విషయాల్లో పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఒక ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మేము ప్రధానంగా భావించేది ఏంటంటే, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనిని విస్తృతపరచడానికి, మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. చాలా విషయాల మీద, చాలా అంశాల మీద మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. యూనివర్సిటీల పునరుద్ధరణ, విద్యారంగ అభివృద్ధి, ఇట్లాంటి అనేక అంశాల మీద మేము పనిచేస్తూనే ఉన్నాం. బీసీల రిజర్వేషన్ల సాధన, అట్లాంటి అనేక అంశాల మీద పనిచేస్తూనే ఉన్నాం. ఈ పని ఆగలేదు, ఈ పని కొనసాగుతూనే ఉంది. ఈ పనిని మరింత సమర్థవంతంగా చేయటానికి ఇప్పుడు మాకు ఇది ఒక అవకాశం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటామని ప్రజలకు మాత్రం ఒక మాట హామీ ఇస్తున్నా. పొద్దున ఒక ఆయన అడిగిండు, మీరు కూడా భిన్నంగా కనబడతారా ప్రజలకు అని. ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి నాకు ఒక ప్రశ్న సంధించిండు. మీడియా ద్వారా ఆయనకు మాత్రమే కాదు, అట్లాంటి అనుమానాలున్న అందరికీ కూడా నేను సమాధానం చెప్పదలిచినాం. గతంలో ఏ రకంగా మా ఆచరణ ఉందో, ఏ రకంగా జీవన శైలి ఉందో, భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా తేడా ఉండదని స్పష్టం చేయదలిచిన. ఇది అవసరం కూడా, ఎందుకంటే పదవులు అనేవి కేవలము ఆభూషణాలు కావు. పదవి అనేది మనం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి అది ఒక తోడ్పడగల సాధనమని మాత్రమే నమ్ముతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఏ విధంగానైతే నిలబడ్డామో అదే రకంగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఎంత నిబద్ధతతో పనిచేసినామో అంతే నిబద్ధతతో పనిచేస్తామని, తప్పనిసరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. మేము ఒక సరళమైన జీవితము రాజకీయాల్లో చాలా అవసరం. అట్లాంటి జీవన శైలిని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, మేము 2014లో ఒక నిర్ణయం తీసుకున్నాం. జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మన అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని చెప్పి ఆ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. మనకు ఏ అవకాశం దొరికినా, ఏ గుర్తింపు దొరికినా అది ప్రజలకు ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన స్వార్థానికి వాడుకోరాదని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగానైతే మేము నిలబడి పనిచేసినామో, అనేక ఒత్తిళ్ల నడుమ, అనేక దాడుల నడుమ, అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా మేము నిలబడి పనిచేసినామో అదే రకంగా, అదే నిబద్ధతతో మేము భవిష్యత్తులో కూడా కొనసాగుతామని, జయశంకర్ గారి మీదకి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మా జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశం అనేది తప్పకుండా ప్రజల కోసమే ఉపయోగిస్తామని కూడా మరొక్క మారు స్పష్టం చేయదలిచింది. ఆ అంశం కూడా చాలా కీలకమైన అంశం. ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన అనేది చాలా కీలకం. మేము చెప్పిన అనేక అంశాలకు అది ఇరుసుగా ఉంటుంది, ప్రాతిపదికగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ అంశాల మీద ఏం చేస్తామంటే, ఇప్పటికే ప్రభుత్వంతో చాలా సంప్రదింపులు జరిగిన తర్వాత వాళ్ళు ఒక కమిటీ వేయాలి, ఉద్యమకారులను గుర్తించాలి అని నిర్ణయం చేసింది. ఆ కమిటీ ఏర్పడగలిగితే కొంత పురోగతి ఉంటుంది, కొంత పని జరుగుతుంది వేగంగా అని కూడా మేము నమ్ముతూ ఉన్నాం. ఇది దాని విషయంలో మా ప్రయత్నం అయితే
నిరంతరంగా గత 6-7 నెలలు అయితే నిరంతరంగా కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదే ఉధృతితో ఈ విషయం పైన పనిచేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. చాలా సూటిగా చెప్పాలంటే ఆశ ఆలోచన లేవు. జై తెలంగాణ జై తెలంగాణ